ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ ని అనకాపల్లి దాకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఉన్న వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ ని చూస్తే మనం 76.9 కిలోమీటర్స్ అంటే స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది దాకా, మళ్ళీ కొమ్మాది నుంచి భోగాపురం దాకా, అలానే చిన్న వాల్తేరు, పాత పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి మెట్రోతో. కానీ నిజంగానే వైజాగ్ మెట్రోని అనకాపల్లి దాకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్లే NH16 హైవే మీద రోజుకి 28,000 కార్లు తిరుగుతాయి. ఇది కేవలం కార్ల వరకే. మళ్ళీ 2 వీలర్స్ కానీ, బస్సులు కానీ ఇవి చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలానే వైజాగ్ నుంచి అనకాపల్లికి, అనకాపల్లి నుంచి వైజాగ్ కి కమ్యూట్ చేసే పాపులేషన్ దాదాపు 30 నుంచి 50,000 దాకా ఉంటుంది రోజుకి. సో మనం గనక మెట్రోని ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళందరికీ ఫాస్ట్ అండ్ ఎఫోర్డబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మనమే ప్రొవైడ్ చేసినట్టు. అంతేకాకుండా మనందరం అనకాపల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు అది వైజాగ్ తాలూకా సబబ్ కింద చూస్తాం. కానీ అనకాపల్లి ఒక ఎకనమీ హబ్. ఎందుకంటే దాదాపు 50 పైన అగ్రో బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఫార్మా సిటీ ఉంది, రాష్ట్రంలోనే అతిపెద్ద సెస్ ఉంది. సో ఇలాంటి ఏరియాని మనం వైజాగ్ కి మెట్రో ద్వారా కనెక్ట్ చేస్తున్నామంటే కేవలం